ఎవడి హక్కు ఎవడికి పంచుతున్నారు? మా ఇంట్లోకి ఎవడో ఎక్కడో పుట్టిన ఎడారి మతాన్ని బలవంతంగా మా ఇంట్లో పెట్టడం ఏంటి? మా 42% రిజర్వేషన్ని మా హక్కుల నుండి ఎడారి మతానికి 10% రిజర్వేషన్ పంచడం ఏమిటి? ఎవడి హక్కుని ఎవడికి పంచుతున్నారు? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక్క బీసీ సంఘం కూడా దీని మీద స్పందించలేదు. ఒక్క బీసీ నాయకుడు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. మేము ఒక్క మాట చెబితే చాలు మా బీసీ ప్రజలందరూ ఫలానా పార్టీ వారికే ఓటు వేస్తారు అని చెప్పే ఒక్క బీసీ నాయకుడు కూడా స్పందించలేదు. నాకు తెలిసి ఓయూ క్యాంపస్ నుండి ఎవరో స్టూడెంట్ నాయకుడు తర్వాత ఒకరిద్దరు స్పందించినట్టు చూశాను. మేము బీసీ ప్రతినిధులము, మేము బీసీ నాయకులం అని చెప్పే ఒక్క బీసీ నాయకుడు కూడా